మటన్ తెప్పియాలి, వండాలా, ఇవన్నీ చేయాలి. మీ ఇంట్లో రుచి ఏదైతే ఉంటుందో, మీ అమ్మమ్మ కాలం నాటి రుచి ఏదైతే ఉంటుందో అది ఈ హోటల్ మీకు ఇస్తుంది. ఏంటి అంటే మన అమ్మ రుచి మన ఇంట్లో దాదాపు ఏంటంటే ఊళ్ళలో బయట ఏం చేస్తామంటే నాటుకోడి అని, మేక తలకాయ కూర అని చెప్పేసి, బోటి అని చెప్పేసి, చిన్న చేపల కూర అని చెప్పేసి, బొమ్మల పులుసు అని చెప్పేసి ఏవైతే గ్రామాలు ఉన్నాయో మన అమ్మమ్మ కాలం నాటి వాటిని మేము ఈ హోటల్లో ఈ రెస్టారెంట్ లో పెట్టడం అయింది. అంటే మనం అమ్మమ్మ తప్పుడు తిన్న ఫుడ్ ని ఈ రోజు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పేసి సేమ్ మీ ఇంట్లో ఎట్లయితే ఉంటుందో అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటుంది. చిట్టి గారెలు, మక్క గారెలు, నాటుకోడి పులుసు, ఇట్లా ఏంటంటే మనం వెనుకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకా హోటల్లో మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఒకసారి వచ్చి మీరు తినిపోతే బగారా రైస్ కాంబినేషన్ మటన్ పులుసు అని పెట్టున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలంగాణ థాలి అని పెట్టినాం. తెలంగాణ థాలీలో వచ్చేసి మన తెలంగాణ బగారా రైస్ అండ్ మటన్ అండ్ తలకాయ కూర, బోటి, నాటుకోడి పులుసు అండ్ స్వీట్, జొన్న రొట్టె, ఇట్లా అన్ని కలిపి మన ఇంట్లో వండుకోవాలంటే సాధ్యం కాదు. వండుకుంటాం, వేలొక వంట వండుకుంటాం, కానీ ఇన్ని కలిపి వండుకోవాలంటే కష్టమైంది. కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే అన్నిటిని ఒకేసారి హ్యాపీగా కడుపు నిండా తినవచ్చు. మన ఊరిని ఒక్కసారి గుర్తించుకోవచ్చు. మీరు ఏంటంటే బ్లడ్ చేసి వెళ్తారు. ఈ హోటల్కి వస్తే ఏంటంటే చాలా సంతోషంగా కడుపు నిండా తిని చాలా హ్యాపీగా దీవించి వెళ్తారు. ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఏ విషయంలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ లేదు. అంటే మటన్ తీసుకున్నా, చికెన్ తీసుకున్నా, చేపలు తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే ఫ్రెష్ గా ఉండేది. అది కూడా ఏంటి అంటే హెల్తీ. మనం కూడా ఏంటంటే నిన్నటియో మొన్నటియో అవి ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు కట్ చేసిన మేకను, మనకి ప్రాణం తీసిన చేపను, అట్లా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫ్రెష్ ఫుడ్, లైవ్ మీరు యూజ్ చేస్తున్నారు. ఫ్రెష్నెస్ విషయంలో కానీ అసలు వండే విషయంలో, క్వాలిటీ విషయంలో అయితే మాత్రం చాలా ప్రాపర్ గా ఉండాలని అయితే ఫిక్స్ అయ్యామంట మేము. ఎందుకంటే మంచి క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదు. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అన్నిటి దగ్గర తిన్నాము, మాకు మంచి క్వాలిటీ ఫుడ్ దొరకలేదు. అంటే అప్పుడు అనిపించింది ఏదైనా మంచిది ఇలాంటి ఫుడ్ పెట్టి అందరికి మంచి ఆహారాన్ని ఇవ్వాలని సరని ఆ విధంగా ప్లాన్ చేసాము. క్వాలిటీ విషయంలో అయితే మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. ఒక 100 హోటల్స్ సెర్చ్ చేసాము, 100 రెస్టారెంట్స్ దాదాపు హైదరాబాద్ లో ఉన్నాయని. అంటే ఇట్లాంటి ఇంటి ఫుడ్ ఎవరెవరు ఇవ్వగలుగుతున్నారని చూసి 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 అన్ని తిరిగి 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 సెలెక్ట్ చేసుకొని మేము ఇది ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేసాము. దాదాపు ఏంటంటే విత్ ఇన్ ద స్పానర్ టైంలో ఒక 10 బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం అనుకుంటున్నాం. నెక్స్ట్ కుక్కట్పల్లి, కోకాపేట్, ఇట్లా పెద్ద ఎత్తున చేయాలని. అంటే మీరు ఒక ఆర్డర్ చేసేసి ఫోన్ చేసి ఆర్డర్ చేసేస్తే జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఏంటంటే 15 మినిట్స్లో ఇక్కడ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్లో మీకు ఇంటికి వచ్చేస్తుంది. హ్యాపీగా వచ్చిన గెస్ట్లకి ఏంటంటే హ్యాపీగా పెట్టచ్చు, మీరు తినచ్చు, ఎలాంటి కష్టము లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మక్కగారెలు అనేటి, చిట్టిగారెలు అనేటి అవి చాలా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ. మక్కగారెలు ఏంటి అంటే మీరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ తీసుకున్న, తెలంగాణలో తీసుకున్న ఏంటంటే చాలా ఫేమస్. మక్కగారెలోకి పాయసాన్ని తినొచ్చు, అది సేమ్ టైం మక్కగారెలోకి నాటుకోడి కూడా కలుపుకొని తినొచ్చు. అవి రెండు కాంబినేషన్ ఏంటంటే ఇక అదరహో అన్నట్టే ఉంటాయి. ఇంకా స్పెషల్స్ అంటే సోయా కీమా బిర్యానీ ఉంది, బగారా రైస్ అండ్ గుత్తి వంకాయ బగారా రైస్ వెజిటేరియన్స్ కోసం, పన్నీర్ కీమా బగారా రైస్. అంటే చాలా వెరైటీలు ట్రై చేస్తున్నాము. మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా ఇక్కడ ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ చికెన్ ఫ్రై తోటి బగారా రైస్, ఇట్లాంటివి మన కాంబినేషన్లో బయట అంతగా దొరకవు. ఇక్కడ ఒకసారి మీరు వచ్చి ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఓకే, అండ్ మెనూ ఉంది ఇక్కడ. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీరు తీసుకోవచ్చు. చాలా వెరైటీలు ఉన్నాయి, వండర్ఫుల్గా. డిజర్ట్స్ కూడా ఉన్నాయి. మీరు పార్సెల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకి స్విగ్గీ, జొమాటోలో కూడా యాడ్ చేస్తున్నాము. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే జస్ట్ ఒక 15 మినిట్స్ టైం ఇవ్వాలి మాకు. ఆర్డర్ ఇచ్చినాక రెడీ చేసి ఇచ్చేస్తాం బయట.